హీరోగా మారి విభిన్నమైన సినిమాలు చేస్తూ వస్తున్నాడు సుహాస్. ఆయన చేసిన చాలా సినిమాలు హిట్లుగా అయితే నిలిచాయి. తాజాగా సుహాస్ నటించిన గొర్రె పురాణం అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పేరుతోనే ఒక్కసారిగా ప్రేక్షకుల అటెన్షన్ గ్రాప్ చేసిన ఈ సినిమా అనూహ్యంగా వాయిదా పడి ఒక్కసారిగా వార్తలకు అయితే ఎక్కేసింది. దానికి తోడు సుహాస్ ఈ సినిమా ప్రమోషన్ లో కూడా కనిపించకపోవడం ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడే సినిమా రిలీజ్ చేయొద్దని మేకర్స్ ని ఆయన కోరినట్లు ప్రచారం జరగడంతో ప్రేక్షకుల అందరి దృష్టి ఆ సినిమా మీద అయితే పడింది. దానికి తోడు టీజర్, ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో అసలు సినిమా ఎలా ఉండబోతుంది అని ప్రేక్షకుల్లో కూడా అంచనాలు అయితే ఏర్పడ్డాయి. మరి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దామా? సో వెల్కమ్ టు షూట్ అండ్ షో యూట్యూబ్ ఛానల్. నేను మీ ప్రిన్స్ విజయ్ని. రవి అంటే మన హీరో సుహాస్ అన్నమాట. ఒక వ్యక్తిని మర్డర్ చేసి జైలుకు వెళ్తాడు. మరొక పక్క ముస్లిం అనే వ్యక్తి గొర్రెను జుబా చేసి ఇంటిల్లి పాది బిర్యానీ చేసుకుందామని కొనుగోలు చేస్తాడు. ఆ గొర్రెను సదరు ముస్లిం వ్యక్తి కుమార్తె ప్రేమగా చూసుకుని తన తండ్రి చంపుతున్నాడనే విషయం తెలిసి దాన్ని వదిలేస్తుంది. ఆ గొర్రెను పట్టుకునేందుకు దాని వెంట ముస్లిం వ్యక్తితో పాటు మరికొంతమంది వెంటబడతారు. అది అటు తిరిగి ఇటు తిరిగి ఒక గ్రామ దేవత ఆలయంలో దొరుకుతుంది. అక్కడ కళ్ళు తాగే జట్కా ఇచ్చింది కాబట్టి దాన్ని తామే బలిస్తామని అక్కడ హిందువులు వెంటపడుతూ ఉంటారు. ఒక పక్క ముస్లింలు, మరొక పక్క హిందువులు వెంటపడుతుండగా గొర్రె ఎవరికి దక్కాలనే విషయం మీద పంచాయతీ అయితే జరుగుతుంది. ఆ నోట ఈ నోట పడి మీడియా ఎంటర్ అవడంతో గొర్రె మత కలహాలు రేకెత్తిస్తుందంటూ దాన్ని అరెస్ట్ చేసి జైలుకు తరలిస్తారు. రవి ఉన్న సెల్లోనే దాన్ని కూడా బంధిస్తారు. అసలు రవి ఒకరిని ఎందుకు మర్డర్ చేశాడు? రవి చేసిన మర్డర్ కి గొర్రెకి సంబంధం ఏంటి? జైల్లో గొర్రెను చెప్పడానికి ప్రయత్నించింది ఎవరు? ఇలాంటి వివరాలు మీకు తెలియాలంటే సినిమా థియేటర్కి వెళ్ళి ఖచ్చితంగా ఈ సినిమా అయితే చూడాల్సిందే. ఓకే, ఈ సినిమా విషయానికి వస్తే రాజమౌళి ఈగతో సినిమా చేశాడు కదా, నేను గొర్రెతో చేస్తా చూడరా అన్నట్టుగా ఉంది ఈ సినిమా. ఈ సినిమాలో గొర్రెను కూడా ఒక పాత్రగా పెట్టినట్టు అనిపిస్తుంది. సాధారణంగా ఏదైనా జంతువును ఒక ఎలిమెంట్ గా తీసుకొని మన తెలుగు దర్శకులే కాదు చాలా ఇతర భాషల దర్శకులు కూడా సినిమాలు చేశారు. ఈ సినిమా కూడా అలాగే మొదలవుతుంది. మొదట సుహాస్ ఒక మర్డర్ చేయడంతో మొదలైన ఈ సినిమా ఆ తర్వాత గొర్రె పురాణం అంటూ సాగుతుంది. అసలు ఈ గొర్రె కథ ఎక్కడ మొదలైంది? ఈ గొర్రె ఏం కోరుకుంటుంది? దాని ఉద్దేశం ఏంటి? అలాంటి విషయాలు కాస్త వ్యంగ్యంగా చెబుతూనే అసలు కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అందులో భాగంగా జనం మీద, మీడియా మీద, రాజకీయ నాయకుల మీద సెటైర్లు గట్టిగానే వేశారు. ఎలాంటి విషయాన్నైనా జనం గొర్రెల్లాగా ఒక మాటని ఫాలో అయిపోవడం, మీడియాలో ఒక సెన్సేషనల్ న్యూస్ ని సైడ్ లైన్ చేయడానికి మరొక సెన్సేషనల్ న్యూస్ తెర మీదకు తీసుకురావడం, రాజకీయ నాయకులు తమ అనుకున్న వారి కోసం ఎంత దూరమైనా వెళ్తారు, అలాంటి విషయాలు రియాలిటీగా దగ్గరగా చూపించడంలో సక్సెస్ అయితే అయ్యారు. అయితే ఈ క్రమంలో కాస్త కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అవుతుంది. నిజానికి కథ చూసుకుంటే చాలా మంచి పాయింటే, కానీ స్క్రీన్ ప్లే విషయంలో డైరెక్టర్ కాస్త కన్ఫ్యూజ్ అయ్యాడో లేక మనల్ని కన్ఫ్యూజ్ చేయాలని అనుకున్నాడో తెలియదు, కానీ ప్రేక్షకులకు మాత్రం కన్ఫ్యూజన్ లో నెట్టేశాడు. అయితే మీడియా మీద, సగటు సమాజం మీద వేసిన సెటైర్లు మాత్రం నవ్వించేలా ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక సోషల్ సెటైర్ సినిమా. చాలా చోట్ల ప్రేక్షకులను నవ్విస్తూ, కొన్ని చోట్ల క్రింజ్ అనిపిస్తూ సాగుతుంది. కొత్త కథ అని చెప్పలేం, కానీ పూర్తి స్థాయి సెటైరికల్ విధానం మీదే నమ్మకం పెట్టుకున్న దర్శకుడు ఎమోషనల్ కనెక్ట్ కి మిస్ అయ్యాడు. అసలు సుహాస్ మర్డర్ ఎందుకు చేశాడు, మొత్తం ముగ్గురిని ఎందుకు చంపాలనుకున్నాడు అనే విషయాన్ని చూపించాడు, కానీ దాన్ని ఎమోషనల్ కనెక్ట్ చేసే విషయంలో తడబడ్డాడు. ఓకే, ఇక నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో హీరోగా చెప్పబడుతున్న సుహాస్ పాత్ర అంత ఎక్కువసేపు ఏమి ఉండదు. కథ అతని చుట్టే తిరుగుతుంది, కానీ నిడివి మాత్రం తక్కువగానే ఉంటుంది. అయినా ఉన్నంతలో తనదైన న్యాచురల్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. ఇక సినిమాలో ఎక్కువసేపు కనిపించింది గొర్రెతో నటన ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ ఆ గొర్రెకు వాయిస్ ఓవర్ ఇప్పించిన తరుణ్ భాస్కర్తో మాత్రం హాస్యం అయితే పండించారు. ఇక మరో గొర్రెకు గెటప్ శ్రీనుగా గాత్రదానం చేయడం గమనార్హం. మిగతా పాత్రలో కనిపించిన కామెడియన్ రఘు, జెన్నీ వంటి వాళ్ళ పాత్రలు కూడా నిడివి తక్కువే, కానీ ఉన్నంతలో తమ అనుభవాన్ని ఎత్తి చూపించారు. ఇక సినిమా టెక్నికల్ టీం విషయానికి వస్తే డైలాగ్స్,
ప్రేక్షకులను నవ్విస్తూనే ఆలోచింపజేసేలా ఉంటాయి. సోషల్ సెటైర్ సినిమాలు ప్రేక్షకులను ఒక పక్కన నవ్విస్తూనే మరోపక్క ఆలోచించేలా ఉంటాయి అనడంలో సందేహం లేదు. ఈ సినిమాని కూడా అలా తీర్చిదిద్దడంలో దర్శకుడు సఫలమయ్యాడు. సినిమాటోగ్రఫీ కూడా సినిమా మూడ్ క్యారీ చేయడంలో తన వంతు పాత్ర పోషించిందని చెప్పుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు తగ్గట్టుగానే సెట్ అయ్యింది. ఈ సినిమా డ్యూరేషన్ కూడా సినిమాకి ఒక ప్లస్ పాయింట్ గానే చెప్పొచ్చు. నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్టుగా ఉన్నాయి. ఫైనల్లీ ఈ గొర్రె పురాణం ట్రెండీ సోషల్ సెటైర్ సినిమా. లాజిక్ వెతుక్కోకుండా చూస్తే మీరైతే బాగా ఎంజాయ్ చేస్తారు. సో మీరు ఎవరైనా థియేటర్కి వెళ్ళి ఈ సినిమా చూస్తుంటే కింద ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ రివ్యూ కూడా ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. బాయ్.